అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ రబ్బానీ అండి. నేను ఈ సింధు హైట్స్‌లో 103లో ఉంటున్నానండి. సో, నేను గత 2 సంవత్సరాల క్రితం నేను ఈ అపార్ట్మెంట్‌లో నేను ఫ్లాట్ తీసుకున్నానండి. సో, అప్పటి నుంచి నాకు పార్కింగ్ సమస్య బాగా ఉందండి. అందరికీ ప్రాబ్లమే. నాకొక్కడికే కాదు, అందరికీ ప్రాబ్లమే. ఒక కారు తీయాలంటే 4 కార్లు తీయాలండి. ఇంకో కారు పెట్టాలంటే ఇంకొక 5 కార్లు తీయాల్సొస్తుంది. సో, అదే ప్రాబ్లమ్ అందరికీ ఉందండి. సో, నేను ఇలా ఉంది, ఈ అపార్ట్మెంట్లో ప్రాబ్లం ఇలా ఉందని చెప్పి నేను బిల్డర్ గారిని ఇది కరెక్ట్ కాదండి. 30 ఫ్లాట్స్‌కి 30 పార్కింగ్ ఇవ్వకూడదు కదండి. మీరు మూవింగ్ లేనప్పుడు మీరు పార్కింగ్ 30 ఫ్లాట్స్‌కి 30 పార్కింగ్ ఎలా ఇస్తారండి అని చెప్పి నేను అడిగితే అది అతను మనసులో పెట్టుకొని సంవత్సరం నుంచి నా మీద కక్ష సాధిస్తూ ఉన్నాడండి. రీసెంట్గా మొన్న శుక్రవారం రోజు నేను కారు తీస్తుంటే వేరే వాచ్మెన్ పక్కన మాకు అపార్ట్మెంట్కి వాచ్మెన్ లేరండి. పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ వచ్చి నేను గేట్ తీసి నేను బయటకు తీస్తుంటే కారు అతను గేట్ వేసేసాడండి కావాలని. అంటే నా మీద గొడవ పట్టాలి, నన్ను చేయాలని చెప్పి నాకు ఇదంటే ఉద్దేశపూర్వకంగా చేశారు. చేసేసి నాకు నా గొడవలు జరిగేటప్పుడు నన్ను కొట్టారండి. బాగా కొట్టేశాడు. కొట్టేసేసిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొని నా మీద దాడి చేయడానికి వచ్చాడు. నేను ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నవాడిని 20 మందిని తీసుకొచ్చి సార్ మా ఇల్లు తలుపులు పగలగొట్టి కింద ఇటుకరాళ్ళు ఉన్నాయి. ఆ ఇటుకరాళ్ళతో పగలగొట్టి మరీ నేను తీయలేదు. అయినా నేను 100కి కాల్ చేశా. అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చారండి. ఎంతమంది వచ్చారో తెలియదు, నాకైతే ఒకరు కనబడ్డారు. అతను మా ఫ్రెండ్స్ వచ్చారు. నేను మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళు వచ్చారని చెప్పి నేను కిందకు వచ్చేస్తే ఒక్కసారిగా ఆ 20 మంది ఒక కానిస్టేబుల్ ఒక డిపార్ట్మెంట్ మనిషి ఉన్నాడని కూడా చూడకుండా నా మీద 20 మంది కలిసి ఒకేసారి కొట్టేశారండి. ఆ విజువల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ కత్తి తీసుకొని రావటం, నా మీద దాడి చేయటం, ఆ 20 మంది కలిసి నన్ను కొట్టడం, అన్ని విజువల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. సీసీ కెమెరాస్ ఉన్నాయి కిందంతా. ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఆ విజువల్స్లో చూడండి సార్ మీరు. నన్ను ఎంత దారుణంగా హింసించారంటే అంత దారుణంగా హింసించారు. నాకు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకి, నా భార్యకి, నాకు ఇతని నుంచి బిల్డర్ వీరయ్య అనే అతని నుంచి మాకు చాలా ప్రాణహాని ఉందండి. అతను నా మీద కత్తితో హత్యాయత్నం చేసింది చుట్టుపక్కల ప్రజలందరూ చూశారు. కానీ ఎవరు చెప్పట్లేదండి. ఎందుకంటే అతను రౌడీ షీటర్. భయపడిపోతున్నారు, చెప్పడానికి వణికిపోతున్నారు. అంటే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అనుచరులు అంత బీభత్సం సృష్టించారండి. నాకు కూడా ఈ కంటి దగ్గర ఇక్కడ ఇదంతా బాగా కొట్టేశారండి మొత్తం. ఇక్కడ ఛాతీలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి. ఆ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే కొంచెం క్రాక్ వచ్చిందండి. బోన్ ఇక్కడ లైట్గా క్రాక్ వచ్చింది. అది మాకు ఇమ్మంటే పోలీసులకే ఇస్తామని చెప్పారండి. తర్వాత పోలీసులు కేసు కట్టారు. ఎంత దారుణ పరిస్థితి అంటే అండి, ఒక కానిస్టేబుల్ ఒక డిపార్ట్మెంట్ మనిషి వచ్చిన తర్వాత వాళ్ళ ముందు అతను ఆ విజువల్స్లో ఉన్నారండి. అతను కూడా మమ్మల్ని సైడ్ తీసుకొని ట్రై చేశారు. అది కనబడింది. సో అంత హింస, అంత దారుణంగా చేస్తారు. సో నాకు దయచేసి మీ అందరికీ నేను వినతి చేసుకున్నది ఏంటంటే, నాకు బిల్డర్ వీరయ్య ప్లస్ వాళ్ళ అనుచరులు డాక్యుమెంట్ రైటర్ సాయి, శివయ్య, సుబ్రహ్మణ్యం అండ్ మల్లికార్జునరావు గారు, వీళ్ళందరితో నాకు చాలా ప్రాణహాని ఉందండి. నాకు, నా కుటుంబానికి, నా భార్యకి చాలా ప్రాబ్లం ఉందండి. సో నా భార్యను కూడా ఆ డాక్యుమెంట్ రైటర్ సాయి అనే అతను వే అని చెప్పి బయటికి రావే నువ్వు, దీన్ని కొట్టండి రా ఫస్ట్ అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడారండి. సో ఒక ఆడ మనిషి, ఒక లేడీ అని కూడా చూడకుండా అంత దారుణంగా, అంటే మేము ఇలా మెత్తగా ఉంటే మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళం, జాబ్ చేసుకునే వాళ్ళం. బ్యాంక్ ఎంప్లాయీ నేను. ఆ బ్యాంక్ ఎంప్లాయీ నేను ఎలా ఉంటానో మీ అందరికీ తెలుసు అండి. అలాంటిది నా మీద ఇంత ముక్కుముడిగా దాడి చేశారండి. ప్లీజ్ నన్ను దయచేసి రక్షించండి. నాకు బిల్డర్ వీరయ్య దగ్గర నుంచి వాళ్ళ అనుచరులు 5 శివయ్య, సాయి, డాక్యుమెంట్ రైటర్ సాయి, మల్లికార్జునరావు అండ్ సుబ్రహ్మణ్యం అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 5 ఉన్నారండి. మొత్తం 10-15 మంది దాకా అండి. వీళ్ళు ముఖ్యులు. సో వీళ్ళ నుంచి నాకు కాపాడండి ప్లీజ్. కత్తి పెట్టుకుని దాడి చేశారండి. కత్తి తీసుకొని అది విజువల్లో కనబడిందండి. కత్తి తీసుకొని దాడి చేసేసి నన్ను చంపడానికి ట్రై చేశాడు. బట్ నేను పరిగెత్తానండి. అటు పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. అటు వచ్చాడు, అటు నుంచి మెయిన్ గేట్ నుంచి. అలా నేను పరిగెత్తుకొని మా మిస్సెస్ కూడా నన్ను లాక్కెళ్ళిపోయింది సార్. నేను పరిగెత్తపోతే నేను బతికాను సార్, లేకపోతే చంపేసేవాడు.
చంపేసేవాడు. ఇంట్లో లాక్కొచ్చి కట్టారని చెప్పేసి అవునండి అవును. తర్వాత ఈ 20 మంది చెప్పాను కదా సార్, వాళ్ళు ఇంట్లోకి వచ్చి తలుపులు పగలగొట్టేసారు సార్. తలుపులు పగలగొట్టుకొని